అందరికీ నమస్కారం. ఈరోజు నర్సరావుపేట పార్లమెంటు జిల్లా పరిధిలోని గురజాల నియోజకవర్గం నుంచి అంబటి నవకుమార్ గారు, దాచపల్లి మాజీ ఎంపీపీ గారు, మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి నాయకత్వంలో, సోము వీర్రాజు గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి సంబంధించిన ఈరోజు పార్టీలో జాయిన్ అవడానికి ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ అభిమానులు అలాగే కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈనాటి కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. అంబటి నవకుమార్ గారు ఎక్స్ఎంపీపీ దాచపల్లి, అలాగే గుంటూరు జిల్లా ఎంపీపీల ఫోరం అధికార ప్రతినిధి గారు ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గరికపాటి మల్లికార్జునరావు గారు రజక సంఘం మండల నాయకులు, వారిని సాదరంగా స్టేజి మీదకి ఆహ్వానిస్తున్నాం. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా వారికి మన సోము వీర్రాజు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కండువా కప్పి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. తర్వాత ఎర్రబల్లి ప్రసాద్ గారు రజక సంఘం దాచపల్లి వైస్ ప్రెసిడెంట్ గారు, అంబటి చలపతిరావు గారు, కోల నాగేశ్వరరావు గారు, గుండా కొండలరావు గారు, రుద్రాల రామయ్య గారు, కొనిజేటి సురేష్ గారు, అలాగే బుర్రి అనిల్ గారు, హరిదాసు నాగేష్ గారు, బొమ్మిరెడ్డి కోటేశ్వరరావు గారు, లింగయ్య గారు, అంబటి కొండ గారు, నాదెండ్ల లింగయ్య గారు అందరూ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ వరుసగా రావాల్సిందిగా కోరుతున్నామండి. నాగరాజు గారు, నాగరాజు గారు అంతే. రండి. లేడీస్ ఉన్నారు చూడ మళ్ళీ లేడీస్ ఉన్నారు చూడు, రమ్మా రండి. లేడీస్ రమ్మా, లేడీస్ అలాగే ఈరోజు గురజాల నియోజకవర్గం నుంచి వివిధ వర్గాల వారు, అలాగే మాజీ ఎంపీపీలు, అలాగే మాజీ సర్పంచులు,
భారతీయ జనతా పార్టీలో చేరిన సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వారందరూ పార్టీ సిద్ధాంతాలకి, పార్టీ క్రమశిక్షణకి లోబడి పార్టీ అభివృద్ధి పరచాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి సమయం ఇచ్చి పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి ఒక భరోసా ఇచ్చిన మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నరసరావుపేట భారతీయ జనతా పార్టీ తరఫున. అలాగే లంకా దినకర్ గారికి, అలాగే పాతూరి నాగభూషణం గారికి, వారికి కూడా నరసరావుపేట భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి. ఇప్పుడు నూతనంగా చేరిన భారతీయ జనతా పార్టీలోకి ఇప్పుడే జాయిన్ అయిన అంబటి నవకుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. సభా అధ్యక్షులు ముందుకొచ్చి కూర్చోండి కొంతమంది. ఇలా ఖాళీ అయిన కుర్చీలు ముందుకు వచ్చి కూర్చోమ్మా, కూర్చోండి. కుర్చీలో రండి. కుర్చీలో కూర్చోండి, మాట్లాడము. సభాధ్యక్షులు సోదరులు జిల్లా అధ్యక్షులు కన్నా సైదరావు గారికి, అదేవిధంగా పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారికి, అదేవిధంగా మా గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం గారికి, అదేవిధంగా లంకా దినకర్ గారికి, వివిధ హోదాలలో ఉన్న మిత్రులకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందస్తుగా మీ అందరికీ కూడా డిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నా పేరు అంబటి నవకుమార్, ఎక్స్ ఎంపీపీ 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం పార్టీలో నేను ఎంపీపీగా చేశాను. అదేవిధంగా 2014 నుంచి 19 దాకా గుంటూరు జిల్లా ఎంపీపీల ఫోరం అధికార ప్రతినిధిగా కూడా నేను వర్క్ చేశాను. బీజేపీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, నరేంద్ర మోడీ గారి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సోము వీర్రాజు గారి మీద గౌరవంతో, అదేవిధంగా పెద్దలందరి ఆహ్వానంతో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. నేను మనుమూల మా ప్రాంతం పల్నాడు ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీలోకి నన్ను ఆహ్వానించినందుకు సోము వీర్రాజు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మిత్రులారా, ఈరోజు పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు పెట్టరేగిపోతూ ఉన్నాయి. నేను గతంలో కూడా సోము వీర్రాజు గారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. వాటన్నిటినీ రూపుమాపాలి. ఏ విధంగా రూపుమాపాలంటే ఏ పార్టీని మనం కొమ్ము కాయాలి, ఏ పార్టీని మనం ఎత్తుకోవాలన్న ఆలోచనతోనే ఈరోజు అది నేషనల్ పార్టీ వల్లనే చేతనవుద్ది. అదేవిధంగా సోము వీర్రాజు గారి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసి పల్నాడు ప్రాంతంలో అదేవిధంగా జనసేన జెండాని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జెండాని ఇద్దరిని కూడా కలిసికట్టుగా పల్నాడు ప్రాంతంలో ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు సహాయ సహకారం ఒక కార్యకర్తగా చేస్తానని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ముందు రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ గురించి, అదేవిధంగా పల్నాడు ప్రాంతంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాను అదే పత్రికా మిత్రులు కూడా తెలియపరుస్తూ ఉన్నాను. మా పల్నాడు ప్రాంతంలో సున్నప్రాయ నిక్షేపాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. సిమెంట్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ చూసినా నార్త్ ఇండియా నుంచి, ఎక్కడో తమిళనాడు నుంచి, ఇంకొక దగ్గర నుంచి ఉద్యోగాలు వాళ్ళందరికీ కల్పిస్తున్నారులే కానీ మా పల్నాడు ప్రాంతంలో ఉన్న నిరుద్యోగికి ఉద్యోగ కల్పన లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ దిశగా భారతీయ జనతా పార్టీ మా విద్యార్థులకు, నిరుపేదలకి, పల్నాడు ప్రాంతంలో ఎన్నుకబడ్డ ప్రజానికాని అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగాలు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా పల్నాడు ప్రాంతంలో చాలా పరిశ్రమలు ఇంకా రావాల్సి ఉన్నవి. అన్నీ కూడా అధ్యక్షుల వారికి వివరించి పల్నాడు ప్రాంత అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ ముద్ర ఉండే విధంగా కూడా ఈ సందర్భంగా ఇక్కడికి నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చిన మిత్రులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాయల్గా భారతీయ జనతా పార్టీకి పనిచేస్తాను. భారతీయ జనతా పార్టీ గురజాల నియోజకవర్గంలో జనసేనని కలుపుకొని 2024లో కావచ్చు, 22లో కావచ్చు, గతంలో కొంటే బ్రహ్మాండంగా గెలిచేదానికి మా వంతు ప్రయత్నం చేసి గెలిపించేదానికి కూడా నా వంతు ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేస్తూ ఉన్నాను. జై బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. జై హింద్. ఇప్పుడు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజున భారతీయ జనతా పార్టీలో
చేరడానికి విచ్చేసినటువంటి ఒక మంచి కార్యక్రమానికి మరి సోమవీర్రాజు గారు ఎన్నో పనులున్నా కూడా ఇవాళ పర్టికులర్గా తిరుపతిలో మీటింగ్ ఉన్నా కూడా ఇక్కడ రావడం అనేది గొప్ప విషయం. అటువంటి పెద్దలు సోమవీర్రాజు గారికి, అదేవిధంగా అధ్యక్షులు సైదరావు గారికి, సోదరుడు అమ్మటి లవ్ కుమార్, ఎందుకంటే నాకు ఎప్పుడూ తెలుసు, అదే వేదిక మీద దినకర్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులు, పత్రికా విలేకరులు అందరూ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తాను. మీరు ఈ రోజున సోమవీర్రాజు గారు ఒక 4 రోజుల కింద నాతో డిస్కస్ చేయడం జరిగింది. పల్నాడు నుంచి పలానా లవ్ కుమార్ గారు జాయిన్ అవుతున్నారు, పలానా అంటే నేను చెప్పాను ఇది మంచి శుభపరిణామం అండి మనకి. ఎందుకంటే పలనాటి పౌరుషమైంది అనేది మీ తప్పట్ల ద్వారా ఒకసారి సోమవీర్రాజు గారికి చెప్పాలి. మీరు పలనాడు అంటేనే పౌరుషం. ఎందుకంటే ఈ భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే వెనకబడిందో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసే దాని మీద ఈ రోజున ఫోకస్ పెడతా ఉన్నారు. నిన్నగాక మొన్న నడికుడి కాళహస్తి లైన్ కూడా మనకి నిధులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నడికుడి కాళహస్తి లైన్ అయితే పర్టికులర్గా పల్నాడు ప్రాంతాన్ని వినుకొండ, మాచర్ల ఆ 3 పిడుగురాళ్ళకి 3 చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఈ రోజున మీ అందరికి ఒకటే మనవి చేస్తా ఉన్నాను. మరి ఎప్పుడో కూడా నాయకురాలు నాగమ్మ అవ్వచ్చు, పల్నాడు అంటేనే కోడి పందాలు, పల్నాడు అంటేనే ఒకప్పుడు శ్రీనాథుడు మరి అక్కడ ఉన్నటువంటి జొన్న రొట్టెల గురించి, జొన్న కంకుల గురించి చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా సజ్జన్నం, ఇప్పటికీ కూడా పక్కనే కృష్ణానది వెళ్తూ ఉంటుంది, పైన నాగార్జునసాగర్ డ్యామ్ ఉంటుంది. కానీ ఎన్నో గ్రామాల్లో ఈ నీళ్లు లేనటువంటి పరిస్థితి. తాగడానికి నీళ్లు ఉండవు, సాగు చేయడానికి నీళ్లు ఉండవు. కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు చేసినటువంటి వైఫల్యం. ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఇటువంటి వైఫల్యాలని మరి పూర్తిగా రూపుమాపి పల్నాడు అభివృద్ధికి, ఏదైతే రాయలసీమ అభివృద్ధికి ఎప్పుడు కూడా సోమవీర్రాజు గారు చెప్తూ ఉంటారు, రాయలసీమ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము, అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి మేము కట్టుబడి ఉన్నాము. అదేవిధంగా అంటే మిగతా ప్రాంతాలకు అభివృద్ధి చేయమని కాదు, మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా సమానంగా చూస్తాం. కాస్త అంగవైకల్యం ఉన్నా లేదా ఎవరైనా చదువులు వెనకబడ్డా వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాం అనేదే మా ఉద్దేశం భారతీయ జనతా పార్టీది. ఈ రోజున నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న 10 సంవత్సరాల్లో నేను కనుక చూసినట్లయితే నేనున్నప్పుడు కూడా ఏ విధంగా ఉందో ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో నీళ్లు లేవు. మరి ఆ నీళ్లు లేనటువంటి సాగునీరు, తాగునీరుకి మాత్రం భారతీయ జనతా పార్టీ ప్రయారిటీ ఇస్తుంది. తప్పకుండా సోమవీర్రాజు గారి నాయకత్వంలో ఇక్కడ దేశంలో మోడీ గారి నాయకత్వం, అదేవిధంగా లడ్డా గారి నాయకత్వంలో ఈ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఏదైతే పల్నాడి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఒక కంకణంగా కట్టుకొని ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి ఈ 3 నాయకులు భరోసా ఇస్తారు. అదేవిధంగా రాబో కాలంలో ఇంకా ఎక్కువ మంది జాయిన్ అయ్యి ఏదైతే ఫ్యాక్షన్ ఉందో అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఆయనేమో ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఇంకొక ఆయనేమో ఫ్యాక్షనిస్టు, వీళ్ళిద్దరూ తన్నుకోవడంతోనే అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు సరిపోతూ ఉన్నాయి. అటువంటి వాటికి పూర్తిగా మరి క్లోజ్ చేసి సరైనటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజలకి ధైర్యాన్ని ఇచ్చేందుకు సోమవీర్రాజు గారు ఈ రోజున మీ అందరికీ హామీ ఇస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీని మీరు బలోపేతం చేసి మీరు మరొకసారి పల్నాడు పౌరుషం ఏందో నిరూపించాలని అవసరం అని చెప్పి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అలాగే మన భారతీయ జనతా పార్టీ నాయకులు లంకా దినకర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సోమవీర్రాజు గారికి, అలాగే ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి మిత్రులు నవకుమార్ గారు, నవకుమార్ గారి యొక్క చేరిక ఈరోజు గుంటూరు జిల్లాలో ఒక నాంది. భవిష్యత్తులో ఇంకా అనేక చేరికలు ఈ పార్టీకి పునాదిగా ఈరోజు నవకుమార్ గారి యొక్క చేరిక పనిచేస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనగానే మాలాంటి వాళ్ళందరూ కూడా ఆకర్షితులైంది. వారసత్వ రాజకీయాలకి దూరంగా జవసత్వాలు నింపుకున్నటువంటి వ్యక్తులకు అవకాశాలు కల్పించేటటువంటి పార్టీగా, అందరికీ కూడా సముచిత స్థానం కల్పించేటటువంటి పార్టీగా ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో, అమిత్ షా గారి యొక్క ఆధ్వర్యంలో, నడ్డా గారి యొక్క అధ్యక్షతన ఈరోజు మనకి స్పష్టంగా ఒక రూట్ మ్యాప్ కనపడతా ఉంది. దానిలో భాగంగా యువకులు కానీ, వివిధ వర్గాలకి చెందినటువంటి అనేక పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ, తటస్థులు కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారు. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో సువర్ణాక్షరాలతోటి ఆంధ్రప్రదేశ్లో లిఖించేటటువంటి చారిత్రాత్మక విజయాలు సాధిస్తుందని చెప్పి ఆశిస్తూ సోమవీర్రాజు గారి అధ్యక్షతన మేమందరం కూడా దానికి కంకణబద్దులై పనిచేస్తామని తెలియజేస్తూ, ఈరోజు పార్టీలో జాయిన్ అయిన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానం పలుకుతూ, భారత్ మాతాకి జై.
అలాగే ఈరోజు పార్టీలో నూతనంగా జాయిన్ అయిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నరసరావుపేట పార్లమెంటు జిల్లా పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి కన్వీనర్లు నియమించాల్సి ఉండగా 6 నియోజకవర్గాలకి కన్వీనర్లు నియమించాం. అలాగే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన అంబటి నవకుమార్ గారికి గురజాల నియోజకవర్గ కన్వీనర్గా ఈ సభాముఖంగా ప్రకటిస్తున్నాము. గురజాల నియోజకవర్గంలో అంబటి నవకుమార్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, జనసేన మిత్రులు అందరూ కలిసి గురజాల నియోజకవర్గంలో పార్టీని, అలాగే పల్నాడు ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ ముద్ర, భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు నరసరావుపేట జిల్లా అధ్యక్షులు శ్రీ కన్నా సైదారావు గారు, యువ మిత్రులు, ఈరోజు పార్టీలో చేరి పార్టీ పురోభివృద్ధికి కంకణబద్ధుడినై ఉంటానని, పల్నాడులో మిగతా నియోజకవర్గాల్లో కూడా అనేక మంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ వర్గాల పెద్దలతో మాట్లాడుతూ ఈరోజు చాలా తక్కువ సమయంలో నిన్ననే నేను చెప్పాను ఈరోజు జాయిన్ అవ్వమని. పార్టీ మాటని గౌరవించి ఒక్కరోజు సమయంలోనే నేను నిన్ననే తిరుపతి వెళ్ళాలి, కానీ ఈరోజు మీరు చేరండి, నేను ఈరోజు ఆగుతానని వారిని రిక్వెస్ట్ చేసి పార్టీలో చేరమని అనగానే చేరాలనేటువంటి నిర్ణయంతో ఒక 40 కార్లతో ఇక్కడికి విచ్చేసినటువంటి మాజీ ఎంపీపీ, పల్నాటి పౌరుషానికి ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ అంబటి రవికుమార్ గారు, వారితో విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా, వేదిక మీద ఉన్నటువంటి మా రాష్ట్ర బీజేపీ కార్యదర్శి గారు పాతూరు నాగభూషణం గారు, బీజేపీ నాయకులు లంకా దినకర్ గారు, ఈరోజు వీరితో రజక సంఘ అధ్యక్షులు పార్టీలో చేరారు. మల్లికార్జునరావు గారు, ఎల్లబిల్లి ప్రసాద్ గారు, అంబటి చలపతిరావు గారు, కోలా నాగేశ్వరరావు గారు, గుండా కొండలరావు గారు, రుద్రాల రామయ్య గారు, అలానే అనేక మంది మహిళా తల్లులు, వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి పెద్దలు అనేక మంది ఈరోజు పార్టీలో చేరారు. నేను రాష్ట్ర పార్టీ తరఫున వారందరికి కూడా హృదయపూర్వకంగా పార్టీలోకి చేరినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మీ అందరికి కూడా నేను సంతోషంగా తెలియజేసే అంశం ఏంటంటే, అటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అనేక మంది పెద్దలు భారతీయ జనతా పార్టీలో చేరారు. గద్దె బాబురావు గారు తెలుగుదేశంలో పెద్దలు, ఎన్టీ రామారావు గారితో కలిసి పనిచేసినటువంటి పెద్దలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అనేక బాధ్యతలు నిర్వర్తించినటువంటి పెద్దలు భారతీయ జనతా పార్టీలో చేరడమే కాకుండా, వారి ద్వారా కళా వెంకట్రావు గారు అన్నయ్య గారు రామకృష్ణ గారు వారి అబ్బాయిని, అలానే మాజీ మంత్రివర్యులు శ్రీమతి మొన్ననే తెలుగుదేశానికి రాజీనామా చేశారు పడాల అరుణమ్మ గారు, వారు 3 సార్లు ఎమ్మెల్యే చేశారు, మంత్రివర్యులుగా ఉన్నారు. ఇలా మనకి బొబ్బిలి నుంచి ఒక మాజీ ఎమ్మెల్యే, ఆయన యొక్క మేనల్లుడు పార్టీలో చేరారు. చాలా నియోజకవర్గాల్లో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీకాకుళం వారి భార్య నిర్మలమ్మ పార్టీలో చేరింది. ఆమె ఇవాళ సర్పంచులుగా అనేక మందిని నిలబెడుతుంది. ఇచ్చాపురం, ఏదైతే ఇచ్చాపురం దగ్గర నుంచి పలాస దగ్గర నుంచి నేను పేర్లు చెప్పడానికి అవకాశం లేదు, రాబోయేటువంటి రోజుల్లో
కొంతమంది ఎంపీలు కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో, ఇటు రాయలసీమ జిల్లాల్లో అనేక మంది పార్టీతో టచ్లో ఉన్నారు. ఇంకా మధ్యాంధ్రలో, ఈస్ట్ గోదావరిలో ఒక ఎమ్మెల్యే, మినిస్టర్ కుమారుడు, అలానే సలాది రామకృష్ణ గారు, అనేక మంది భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. మీ అందరికీ నేను సంతోషంతో తెలియజేస్తున్నాను, ఈవేళ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి పనిచేస్తున్న సందర్భంలో పార్టీలో అనేక మంది చేరడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రం యొక్క దశలను మార్చాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రం, భారతదేశం ఎంత అద్భుతమైనటువంటి దేశమో దానికి తలమాలికమైనటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఈ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఒక సరైనటువంటి దశను లేకుండా కొన్ని అంశాల వారీగా కొన్ని చర్చలతో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని వెనక నడిపేటువంటి ప్రయత్నం ఈ ఉభయ పార్టీలు, ఉభయ ఫ్యామిలీ పార్టీలు చేస్తున్నాయి. ఇది చాలా కూడా ప్రజలు తీవ్రంగా కలిచివేసేటువంటి అంశం, ప్రజలకి తీవ్రంగా నష్టం కలిగించేటువంటి అంశం. మనం గత అనేకమైన సంవత్సరాలుగా హైదరాబాద్తో కలిసి ఉన్న మూలంగా మన రాష్ట్రం, ఈ 13 జిల్లాలు విపరీతంగా ఇబ్బందులకు గురైనటువంటి రాష్ట్రం. ఈ 13 జిల్లాల మీద అటు రాయలసీమ నాయకులు హైదరాబాద్లో ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, అనేక మంది ముఖ్యమంత్రులు వాళ్ళు మన ప్రాంతాన్ని ఏ విధంగానూ కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితిని మనం గమనించాం. విడిపోతున్న సమయంలో కూడా కలిసి ఉంటామని, విడిపోతున్న సమయంలో కూడా విడిపోవడానికి లెటర్లు ఇచ్చి ఇక్కడ కలిసి ఉందామని ఉద్యమాలు చేసి ఆంధ్రప్రదేశ్ విడిపోతే ఏం కావాలని ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి నాయకులు ఈవేళ ఆంధ్రప్రదేశ్కి దౌర్భాగ్య స్థితిలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది నేను చెప్పడానికి చాలా బాధపడుతున్నా. ఆంధ్రప్రదేశ్ గురించి పార్లమెంట్లో తెలుగుదేశానికి సంబంధించినటువంటి 3 రాజ్యసభ సభ్యులు వెనక్కి వెళ్ళి ఒక రాజ్యసభ సభ్యురాలు తెలుగుదేశం, ఆవిడ డాక్టర్ వరంగల్, అలానే ఆమె పక్కన 2 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వారిద్దరూ కూడా వాళ్ళ 3 మూతుకు గుడ్డ కట్టుకుని మాట్లాడుతుంటే ఆవిడ మూతుకు గుడ్డ తీసి నేను పోలవరం కట్టడానికి నేను యాక్సెప్ట్ చేయను, నేను అంగీకరించనని తెలుగుదేశం పార్లమెంటు సభ్యురాలు పార్లమెంట్లో మాట్లాడింది, రికార్డెడ్ ఎవిడెన్స్. కానీ తెలుగుదేశం తరపున పార్లమెంట్లో పోలవరం కావాలని అడగడానికి అవకాశం లేనటువంటి పార్టీ, ఆ పార్టీ నాయకుడు ఈవేళ పోలవరం సోమవారం అన్నాడు. ఇవన్నీ రికార్డెడ్ ఎవిడెన్సెస్. ప్రజల్ని స్లోగన్తో మోసం చేయడం తప్ప నిజమైనటువంటి ఆలోచనలు నిర్మాణం చేసే రాజకీయ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో లేకపోవడం దౌర్భాగ్యమైనటువంటి స్థితి. అద్భుతమైనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రం గురించి ఆవేళ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాయలసీమ, ఈ యొక్క ప్రాంతంలో పోలవరం కావాలని కిషన్ రెడ్డి తెలంగాణ అయినప్పటికీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడిగా ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్న సందర్భంలో రాజమండ్రిలో మీకు తెలంగాణ ఎంతైతే ముఖ్యమో ఆంధ్రప్రదేశ్కి పోలవరం కూడా అంతే ముఖ్యమని కిషన్ రెడ్డి యొక్క అధ్యక్షతన వెంకయ్యనాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో మీటింగ్ పెట్టినటువంటి పార్టీ, ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. భద్రాచలం ఆంధ్రప్రదేశ్లో ఉండాలని దమ్మెత్తి వెలుగెత్తి మాట్లాడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈవేళ భద్రాచలం లేదు, ఈవేళ దుమ్మగూడెం ఈవేళ తెలంగాణకి ఇచ్చారు ఈ నాయకులు. దుమ్మగూడెం తెలంగాణకి ఇచ్చారు. తెలంగాణకి ఇవ్వడం మూలంగా దుమ్మగూడెం ఒక మండలం ఈవేళ తెలంగాణకి వెళ్ళడం మూలంగా, భద్రాద్రిలో ఈవేళ రాముడిని తెలంగాణకి ఇవ్వడం మూలంగా, ఈవేళ దుమ్మగూడెం అక్కడ ఉండడం మూలంగా, తెలంగాణలో ఉండడం మూలంగా ఈవేళ రాయలసీమ 200 టీఎంసీలు నీళ్లు నష్టపోయే పరిస్థితిని ఈ ఉభయ పార్టీలు కలగజేసినాయని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. భద్రాచలం ఆంధ్రప్రదేశ్లో ఉండాలని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా సోమవీర్రాజు వెళ్ళి ట్రైబల్ ఏరియాలో నేను మాట్లాడినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. దీని తెలుగుదేశం మాట్లాడిందా? దీని వైసీపీ మాట్లాడిందా? మాట్లాడరు. అవకాశాలు లేవు, వాళ్ళకి ఆలోచనలు లేవు.
ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ఉద్యమం నడిపింది. ఉద్యమానికి అద్భుతమైనటువంటి భావజాలం నిర్మాణం చేసుకున్నారు. విడిపోతే ఆంధ్ర రాష్ట్రానికి ఏ భావజాలం కావాలి? ఆంధ్ర రాష్ట్రం 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం ఉంది. దాంట్లో ఒక్క ఫోర్ట్ కట్టారా? ఈయన కట్టడానికి సిద్ధంగా ఉన్నారా? ఈవేళ మీ దాచేపల్లి నుంచి, మీ ప్రాంతం నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక రైల్వే లైన్ వేయడం మూలంగా మీ యొక్క అభివృద్ధిలో ఎంత పెద్ద ఎత్తున భాగస్వామ్యం వహిస్తుందో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఈ పని చంద్రబాబు నాయుడు చేయగలడా? ఈ పని జగన్మోహన్ రెడ్డి చేయగలడా? మీ ప్రాంతంలో ఒక 4 వేస్ వెళ్తుంది ఇవాళ. అలానే నర్సరావుపేట నుంచి, అలానే సత్తెనపల్లి నుంచి ఈవేళ కలిపితే మనం ఎవరు కూడా విజయవాడ వచ్చి హైదరాబాద్ వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఆ రోడ్డుని వేయించి, ఆ లింక్ రోడ్డు వేయించి సత్తెనపల్లి నుంచి దాచేపల్లి మీదుగా ఆ లింక్ రోడ్డును కూడా ఫార్వర్డ్ చేసేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీది. ఈవేళ మీ ప్రాంతంలో సిమెంట్ ఇండస్ట్రీ గనులు కావాలి మీ నాయకులకి, సిబిఐ కేసులు కావాలి మీ నాయకులకి, డబ్బు కావాలి మీ నాయకులకి. అభివృద్ధి కాదు నాయకులకు కావాల్సింది, ట్రేడింగ్ కావాలి, రూలింగ్ కాదు ట్రేడింగ్ కావాలి. సామాన్యుల చేత, మంచి యువకుల చేత, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల చేత 4 సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టించలేరండి. మీరు గనులు తవ్వుకోవడం తప్ప, మీరు ఆస్తులు సంపాదించడం తప్ప. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు గమనించినట్లయితే నిన్నెవరో ఒక ఆయన అంటున్నాడు, నేనే హోంమంత్రిని అవుతాను ఈ రాష్ట్రానికని. ఎవరికి హోంమంత్రి అవుతావయ్యా? చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు కొడుక్కిని, వాళ్ళ భార్యకి, వాళ్ళ కోళ్ళకి హోంమంత్రి అవుతావా? వాళ్ళకు ఆ హోంకి హోంమంత్రి అవుతావు నువ్వు. హోంమంత్రులు ఉన్నారు ఇవాళ. ఏం చేస్తున్నారు ఈ హోంమంత్రులు? చంద్రబాబు నాయుడు టైంలో కూడా హోంమంత్రి ఉన్నాడు. ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు టైంలో కూడా హోంమంత్రి ఉన్నాడు. డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించాడా? వీళ్ళ జిల్లాలో ఎమ్మెల్యే డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించాడు. మీ ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే హోంమంత్రి ఆయన, తెలుగుదేశానికి హోంమంత్రి ఆయన. ఛాలెంజ్ చెప్తున్నా, తెలుగుదేశానికి హోంమంత్రి, వీళ్ళ ఎమ్మెల్యే సిబిఐ కేసులో ఉన్నాయనటువంటి డీజీపీఎల్ని ఆయన తలుపు తట్టేవాడు. ఇవి కుటుంబ రాజకీయాలు. ఈయనట నేను హోంమంత్రి అయిపోతాడట. ఎవరికి నువ్వు రాష్ట్రానికి అధ్యక్షుడు? భారతీయ జనతా పార్టీ భారతదేశానికి ఒక నిమ్న వర్గానికి చెందినటువంటి వ్యక్తిని భారతదేశానికి ప్రధానమంత్రి చేసి ప్రపంచ దేశాలను గడగడలాడించినటువంటి పార్టీ. అలాంటి పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో నిర్మాణం చేస్తాం. అలాంటి వ్యక్తులను హోంమంత్రులుగా తయారు చేస్తాం. అలాంటి వ్యక్తులను అగ్రికల్చర్ మంత్రులుగా తయారు చేస్తాం. జీ హుజూర్ అనేటువంటి వాతావరణాన్ని, ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ ని ఆంధ్ర రాష్ట్రం నుంచి తవరేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీది. వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళ మామయ్యల దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళ అత్తయ్యల దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళ భార్యల దగ్గరికి వెళ్ళాలా? ఇదే రాజకీయం అని అడుగుతున్నాను నేను. దీనికి సమాధానం చెప్పమంటున్నా ఈ ఉభయ పార్టీ పెద్దల్ని. దీనికి అతీతమైనటువంటి రాజకీయాల్ని భారతీయ జనతా పార్టీ వేళ బహుజనుల పార్టీ. భారతీయ జనతా పార్టీలో ఒక రజక సోదరుడు చేరాడు. నేను తిరుపతి వెళ్తే ఒక రజక సోదరుడు నా దగ్గరికి వచ్చాడు. అనేక మంది యాదవులు అనంతపురంలో భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. భారతీయ జనతా పార్టీ బహుజనుల పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈవేళ బీసీలు వెనకాల నడుస్తుంది. భారతీయ జనతా పార్టీ ఒక బీసీ అయిన ప్రధానమంత్రిని వెనకాల భారతీయ జనతా పార్టీ నడిపిస్తుందని నేను సభాముఖంగా ఆనందంతో తెలియజేస్తున్నాను. ఈవేళ ఈ పార్టీలు చేయగలవా? చంద్రబాబు నాయుడు బీసీని ముఖ్యమంత్రి చేయగలడా? జగన్మోహన్ రెడ్డి బీసీని ముఖ్యమంత్రి చేయగలడా? ఆ దమ్ము భారతీయ జనతా పార్టీకే ఉంది. ఈ దేశంలో ఆ దమ్ము భారతీయ జనతా పార్టీకే ఉంది. ఛాలెంజ్ చేస్తున్నా. మేము వ్యవస్థల్ని సమూలంగా నడిపించాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పార్టీ మాది. 4 రోడ్లు వేస్తామా? విజయవాడ నుంచి గూడూరు దాకా, విజయవాడ నుంచి కాజీపేట దాకా 3వ లైన్ వేస్తామా?
రైల్వే లైన్ ఎప్పటి నుంచి ఉందండి? 2 లైన్లే ఉంది. మనం పుట్టినప్పటి నుంచి ఇవాళ 3వ లైన్లు వెళుతున్నాయి. విజయవాడ స్టేషన్లో గంటలు ట్రైన్స్ కోసం వేల మంది నిలబడే పరిస్థితిని 3వ లైన్గా క్లియర్ అయిపోయేటువంటి అర్ధ గంటలో 20 నిమిషాల్లో 10 నిమిషాల్లో కూడా స్టేషన్ అంతా ఖాళీగా ఉండేటువంటి ఆలోచన నిర్మాణం చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇటు ఖరగ్పూర్ దాకా కూడా 3వ లైన్కి బడ్జెట్లో శాంక్షన్ చేశాం. మీ అందరికి కూడా నేను తెలియజేది, ఇది మా బాధ్యత, ఇది మా గొప్పతనం కాదు. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఈ దేశం అద్భుతమైనటువంటి దేశం. ఈ దేశాన్ని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దాలి. ఆ అద్భుతమైనటువంటి దేశాన్ని మనం మార్పు చేయాలి. అలాగనే ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా మార్పు చేయాలి. ఇది మా తపన. ఎవరినో ముఖ్యమంత్రిని చేయాలని భారతీయ జనతా పార్టీ అధికారం కోరుకోవడం లేదు. జనసేన భారతీయ జనతా పార్టీ వ్యక్తుల కోసం కాదు, ఆంధ్ర రాష్ట్ర వాస్తవమైనటువంటి అభివృద్ధి కోసం ఈవేళ భారతీయ జనతా పార్టీ తప్పిస్తుంది. ఒక కోరిక, ఒక స్వప్నం, ఒక కళ, ఈ ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలు మార్చాలని. ఈవేళ వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను విశాఖ ఎయిర్పోర్ట్లో చెప్పాడు, నేనొచ్చి ఏం చేస్తున్నాడంటే, ఒక బీజేపీ కార్యకర్త నామినేషన్ వెళ్తానంటే దుర్గి మండలంలో ఒక మండల అధ్యక్షుడు ఎంపీపీ ఆఫీస్కి వెళ్ళి కావాల్సిన సర్టిఫికేట్లు అడిగితే వెంటనే ఎస్ఐ వెనకాలుండి స్టేషన్ రా, నీతో కౌన్సిలింగ్ చేస్తానని. ఏమి కర్మండి ఇది మీకు పోలీస్ డిపార్ట్మెంట్కి? నా కార్యకర్తకైతే దమ్ముంది, ఛాలెంజ్ చేస్తున్నా డిపార్ట్మెంట్ని. రమ్మంటారా పోలీస్ స్టేషన్కి? రమ్మని నువ్వు బీజేపీ తరపున పోటీ చేస్తామంటాడా ఆ ఎస్ఐ? నేను మాట్లాడితే ఎవరు లేరంటారా? ఈవేళ మాట్లాడితే ఫోన్ ఎత్తాడా? దీనిగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతానని చంద్రబాబు నాయుడు మీద ఛాలెంజ్ చేసింది. ప్రజాస్వామ్యం అంటే పరిహాసం అయిపోయింది పరిపాలించే ప్రభుత్వానికి. ప్రజాస్వామ్యాన్ని హాస్యాస్పదం చేయొద్దు. అధికారుల్ని ఈ 2 పార్టీలు మేమొస్తే అది, మేమొస్తే ఇది, మీరొస్తే మీ పార్టీకి, వీళ్ళుంటే వీళ్ళ పార్టీకి. కానీ భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా ఒకటే చెప్తుంది, ఈ ప్రభుత్వ అధికారుల్ని నిబద్ధతతో నిజాయితీగా ప్రజలకి సేవ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్గా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఈ వ్యవస్థను మారుస్తుందని నేను తెలియజేస్తున్నా. వ్యవస్థలో అధికార వ్యవస్థ అంటే ప్రజలకు సంబంధించినటువంటి వ్యవస్థ. ఈ విధంగా దిగజార్చవలసినటువంటి పరిస్థితి ప్రభుత్వాలకు వద్దని నేను వేడుకోవడం లేదు, డిమాండ్ చేస్తున్నాను. ఎవరైతే ప్రకటించాడో నేను హోంమంత్రి అవుతానని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద డిపోలు రద్దు చేయించి ఇవాళ హోంమంత్రి అవుతానని ప్రకటించినటువంటి అరెస్ట్ అయినటువంటి వ్యక్తి డిపోలు రద్దు చేస్తే హైకోర్టుకి వెళ్తే ఆర్డర్ తెచ్చుకుంటే పక్కకు పాటించేవాడు. తెలుగుదేశంలో ఉండి మంత్రిగా ఉండి ఇవాళ నీవు అరెస్ట్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఈ 2 కూడా డబల్ ఫోటోలు అంటున్నాను, డబల్ యాక్షన్ ఫోటోస్ అంటున్నా. ఒకళ్ళు డబల్ స్టిక్కర్, ఒకళ్ళు సింగిల్ స్టిక్కర్గా మారిపోయారు ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో. నిజమైనటువంటి అభివృద్ధి కోసం అనేక మంది చేరుతున్నటువంటి వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఇంకా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో చేరికలు ఉంటాయి. జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి అభివృద్ధి చెందుతూ దానికి తోడ్పడవలసిందిగా కోరుతూ మీ అందరినీ, పెద్దలందరినీ కూడా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల గురించి నేను చెప్తున్నాను. వాటిలన్నింటినీ కూడా ఒక ప్రాతినిధ్యం ఇచ్చి బాగా ప్రజలకు తెలియజేసి ఏర్పాటు చేయవలసిందిగా ప్రెస్ మిత్రులు కూడా కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.
అలాగే పల్నాడు ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బొడ్డు నరసింహరావు గారు, నాగేశ్వరరావు గారు, ఎర్రబోతు ప్రభాకర్ గారు, సుబ్బారావు గారిని స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు నూతనంగా జాయిన్ అయిన కార్యకర్తలకి భరోసా ఇచ్చి పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న అరాచకాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి భరోసా ఇచ్చిన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వీర్రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పాత్రికేయులకి ఈ సభాముఖంగా ఒక చిన్న విషయం తెలియజేస్తున్నాం. పల్నాడు ప్రాంతంలో పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు ఓన్లీ వైసీపీ చొక్కాలు వేసుకునే పనిచేస్తున్నారు కానీ ప్రజల కోసం ప్రజా పాలన అందించాలని ప్రజా ప్రతినిధులతో వాళ్ళతో కలిసి తిరగటమే కానీ హౌస్ ట్యాక్స్ కానీ అలాగే కరెంటు బిల్లు కానీ మన నామినేషన్ పత్రాలు వేయటానికి నామినేషన్ పత్రాలకు సంబంధించిన ఏ రసీదు కూడా పంచాయతీ సెక్రటరీలు కావచ్చు, ఎంపీడీఓలు కావచ్చు సహకరించట్లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే పల్నాడు ప్రాంతంలో పోలీసులు కూడా మరీ ముఖ్యంగా దుర్గి ఎస్ఐ అయితే వైసీపీ చొక్కా వేసుకొని వైసీపీ టవల్ వేసుకొని పనిచేస్తున్నాడు కానీ అతను ఒక పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్నాను, రాజ్యాంగానికి లోబడి పనిచేయాలన్న ఉద్దేశం అతనికి లేదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్లి పల్నాడు ప్రాంతంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి అండగా ఉండాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారికి వేడుకుంటున్నామండి. ఇప్పుడు మళ్ళీ బాగున్నారా? రండి పెద్దయినా రండి సార్. అంతా పిడుగురాల మండలం టౌన్ రూరల్ సార్ అందరూ రండి 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 సోదరా రండి. ఇందా నుంచి పిలుస్తూ ఉన్నారు మీరు రావట్లా? కండవ సరే